ఈ స్టోరీ తెలిసిన వాడిగా ఈ స్టోరీ చెప్పాలనే ఆలోచన, నేనంటూ డైరెక్షన్ చేస్తే నాకంటూ అవకాశం వస్తే ఇలాంటి సినిమా ఎప్పుడైనా చెప్పాలనేది ముందు నుంచి ఉండేది. తర్వాత మా ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు పరిచయం అవ్వడం, అంటే ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్, ఒక బ్రదర్ లాంటి వాళ్ళు నాకు పరిచయం అవడం. ఆయనకు సినిమా ఇష్టం లేదు ముందు, నాకు ఆయనతో ఇష్టం లేదు చేయడం ఇష్టం. ఇది బాగుంది. చేయడం ఇష్టం. అసలు మా ఇద్దరి మధ్యలో సినిమా ఆలోచన ఉండేది కాదు. రైట్. సరే ఒకసారి ఇట్లా సరదాగా మాట్లాడుతూ మనం ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకు లేండి సార్ మీ దాంట్లో మీరు ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు మేము ఇక్కడ తీసుకొచ్చి మేము టెన్షన్ పెట్టడం అని చెప్తే, కాదు ఒకానొక టైంలో అయినా లేదు ఒకసారి చేద్దాం, మన ప్రాంతంలో ఇంత పెద్ద హిస్టరీ ఉంది కదా, నాకు దాని మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఒకసారి చేద్దాం, బట్ ఇలా ఉంటుంది ప్రాబ్లమ్స్, అంటే బడ్జెట్ మన చేతిలో ఉండదు, ఇది ఉండదు, ఇది మీరు కొత్తగా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు కొంచెం తక్కువ బడ్జెట్తో బయటికి వెళ్తే బాగుంటుంది ఎలా అంటే కొంచెం ఆయన ఆలోచించారు. మళ్ళీ ఒకరోజు ఆయనే ఫోన్ చేసి లేదు కంపల్సరీ చేద్దాం మనం అని చెప్పారు. ఓకే, నాకు ఎలాగో ఇష్టం, ఆయన చేద్దామని స్ట్రాంగ్గా ఉన్నారు, మళ్ళీ డబ్బుల గురించి మాట్లాడితే పర్వాలేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు, చేద్దామన్నారు. అలా దిగాం. అంటే మీకు తెలిసిన స్టోరీ అని అంటే మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ, అసలు మీ గురించి చెప్పండి ఒకసారి. నా నేటివ్ ప్లేసు ఉమ్మడి నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఉత్తటూరు అని ఒక స్మాల్ విలేజ్ అండి. నేను పెరిగిందంతా చిట్యాలలో, నల్గొండలో. నేను చదువుకుంది చిట్యాలలో, జర్నలిజం చేసింది చిట్యాల, నల్గొండలో. అవును, మీ జర్నలిజం చేశారని తెలుసు. చిట్యాల, నల్గొండలో. తర్వాత హైదరాబాద్లో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం జర్నలిస్ట్ చేసేవాడిని నేను అప్పట్లో. 99 వరకు ఇది. 99 నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. అయితే ఏంటంటే అప్పుడు ఫస్ట్ నేను ప్రజాశక్తిలో చేసేవాడిని. ప్రజాశక్తిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు ఒక బుక్ చదవాలి. మాకు 15 రోజులకు ఒకసారి క్లాసులు ఉండేవి. ఈ 15 రోజులు మనం చదివిన బుక్ మీద ఒక రివ్యూస్ ఉండేవి. నేను ఇది తెలుసుకున్నాను ఈ బుక్ ద్వారా, ఇది మంచి, ఇది చెడు, ఇలా ఆలోచించానని ఉంటే వాళ్ళు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అట్లాంటి వాళ్ళు వస్తుండే వాళ్ళు, అప్పుడు వచ్చి క్లాసులు చెప్తుండేవాళ్ళు. అప్పుడు నాకు బుక్స్ చదవడం ఇష్టంగా బలవంతంగా 2 రకాలుగా స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే మా ప్రాంతంలో ఏ పాట విన్నా ఎన్నో ఒక దగ్గర నైజాం సర్కారోడనో, రజాకారనో, మామూలుగా ఒక డైలాగ్ ఏదన్నా మీలాంటి వాళ్ళు మంచి పని చేశారు అనుకున్నా, ఏం రాను మేము తురుంకార్ అనుకుంటున్నావా, తురుంకార్ అంటే ఎవరు అంటే తురేబాస్ ఖాన్. ఇట్లా ప్రతి దగ్గర ఈ చరిత్రకు సంబంధించిన మాటో పాటో ఏదో ఒకటి ఉంటుంది. దాంతోపాటు పెరిగినప్పుడు ఏంటంటే స్వతహాగా మనకు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మనం చదువుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైపోయిందంటే భూస్వామ్య వ్యవస్థ మీద సినిమాలు వచ్చినాయి, కానీ రజాకార వ్యవస్థ మీద ఎక్కడ రాలేదు. నిజాం వ్యవస్థ మీద ఏదో ఎక్కడ అసలు నిజం కూడా రాలేదు. ఆ భూమి లాంటి సినిమాలు వచ్చినా కూడా భూస్వామ్య వ్యవస్థ మీదనే ఉన్నాయి అంతే. సో ఇలాంటిది తీయాలని అప్పటి నుంచి ఆ కథ తెలిసి ఉండడం చేసే అవకాశం రావడం ఈజీగా అయిపోయింది అట్లా. రైట్. కానీ జర్నలిజంలో ఉంటూ అక్కడే ఉండకుండా ఎందుకు ఇటువైపు వచ్చారు మీరు? దీనికోసమే జర్నలిజంలోకి వచ్చా. రైట్. అది నాకేంటంటే నేను చదువుకునేటప్పుడు ఒక అంకుల్ ఉండేవారు, ప్రభాకర్ రెడ్డి గారు అని, జ్యోతిలో చేసేవాళ్ళు అంకులు, ఆంధ్రజ్యోతిలో. అంకులు ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిపోతుండేవాళ్ళు. ఎమ్మెల్యే అంటే టక్ వెహికల్స్ వచ్చేది, ఆగిపోతుండేది. ఎమ్మెల్యే గారు వస్తే 10 మంది బయట నుంచి. అంకుల్ మామూలు జర్నలిస్టేగా ఎందుకు అంటే, ఆంటీ ఏం చెప్పేవాళ్ళంటే, లేదు అంకుల్ జర్నలిస్ట్ కదా, అందరికి పని ఉంటుంది అంకుల్తో, సో మనము జర్నలిస్ట్ అయితే మనకు కూడా ఇంత పిఆర్ డెవలప్ అయింది. సో ఒక సర్కిల్ డెవలప్, మనం ఎక్కడో పల్లెటూరులో పుట్టిన వాళ్ళం, ఒక సర్కిల్ డెవలప్ అయితే మనం ముందుకు వెళ్ళడం ఈజీ అనే ఆలోచనతో, ఆ ఇంట్రెస్ట్తో ఫస్ట్ కంట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి అక్కడ చిట్యాలలో. అక్కడి నుంచి ఇంకా చిట్యాలలో అయిన తర్వాత అక్కడి నుంచి ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈనాడు, తర్వాత సుప్రభాతం, విజేత. ప్రింట్ మీడియాలో ఎక్కువ చేశారు. ప్రింట్ మీడియానే మొత్తం చేసింది. అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడిది? అప్పుడు లేదుగా, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఈటీవీలు వచ్చినప్పుడు దానికి మన జర్నలిస్టులు ఎవరైనా వెళ్ళాలన్నా కూడా ఏం చేస్తాం అంటుండేవాళ్ళు. మా జకీర్ గారు నేను ఒకసారి మాట్లాడుకున్నాం, జెమినీ న్యూస్ ఛానల్స్ న్యూస్ వస్తుంది కదా, ½ అన్ అవర్ న్యూస్ కోసం మనం ఏం చేస్తాం పోయి అనుకునేవాళ్ళం అప్పట్లో. సో అంతా ప్రింట్ మారిపోయింది కదండి, చాలా మారిపోయింది. ఒకసారి ఊహించుకుంటే ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది జర్నలిజం అనేది. ఒక అప్పుడు ఎక్కడో మనం 5 పేపర్లు, 5 రిపోర్టర్లు, చాలా క్లియర్ అది. అక్కడ ఇక్కడ మీటింగ్కి వెళ్ళి 5 చైర్లే ఉండేది అక్కడ, అంతవరకే. ఇప్పుడు నిన్న మా వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే అన్న 150 మంది వస్తారు అంటున్నాను. ఎక్కడ 5, ఎక్కడ 150. ప్రింట్ మీడియా ఇప్పుడు సెపరేట్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ మీడియా సెపరేట్ అయిపోయింది, ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ట్ అయిపోయింది. దానికి అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ లాగా మారిపోయింది ప్రమోషన్, ప్రచారం ఇవన్నీ. సో అట్లా వచ్చిన తర్వాత ఖైరతాబాద్ వచ్చిన తర్వాత నేను బీజేపీ పార్టీకి ఇన్ఛార్జిగా ఉండేవాడిని, అంటే పత్రిక తరపు. అప్పుడు నాకు సుఖవాసి హరిబాబు గారు అని ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన కూడా బీజేపీ నాయకుడు. పరిచయం ఏర్పడి ఆయన ద్వారా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను.
రైట్. ఒక 2 ఇయర్స్ ఆయనతో పనిచేసి తర్వాత ఇమీడియట్గా రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అయ్యి 20 ఇయర్స్గా రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్గా చేస్తూ ఉన్నాను. అది 20 ఏళ్ళ 20 ఏళ్ళు 1999లో రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చాను. 20 ఏళ్ళు దాటినాయి కదా, 1999. అవును. అంటే అప్పుడే డైరెక్టర్ గారు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతూ ఆయన కావలేదు, చెన్నైలో ఉన్నారు. అంటే ఆయన సీరియల్స్ చేస్తూ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేశారా, లేకపోతే ఈయన అసిస్టెంట్ చేస్తున్నప్పుడే సీరియల్స్ చేశారా? సుఖవాస్ హరిబాబు గారి దగ్గర సీరియల్ చేస్తూ, మా జీవన్ తీరాలోని సీరియల్ చేస్తూ, అది సెకండ్ డైలీ సీరియల్ తెలుగులో, అది చేసి అది అయిపోగానే ఇమీడియట్గా రాఘవేంద్రరావు గారు హైదరాబాద్కి ఎంటర్ అవుతున్నారు, ఇక్కడ టీవీ మీడియా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని తెలిసిన తర్వాత ఇక్కడికి ఎంటర్ అయిపోయి ఆయన దగ్గర జాయిన్ అయిపోయాను. అక్కడి నుంచి రాఘవేంద్ర గారి దగ్గర కంటిన్యూగా 20 ఇయర్స్ చేసుకుంటూ వస్తాను. సినిమాలు, సీరియల్స్, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్. అంటే మీకు రజాకార్ నన్ను అడిగితే ఒక న్యూ స్టెప్, బిగ్ స్క్రీన్ గా ఫస్ట్ స్టెప్. అదే అంటున్నాను, బిగ్ స్క్రీన్ గా ఫస్ట్ స్టెప్. యాజ్ ఎ డైరెక్టర్ టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్, కమర్షియల్ యాడ్స్, పొలిటికల్ యాడ్స్ అవన్నీ చేస్తూనే ఉన్నాను. ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వెల్కమ్ చెప్పేద్దాం సార్. నమస్కారం అండి. యాక్చువల్లీ మీరు రావడానికి ముందు డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. సో అది కంప్లీట్ అయిపోయాక మీ దగ్గరికి వస్తాను. జస్ట్ మీరు 2 నిమిషాలు. యా. సో జర్నలిజం నుంచి ఆయన దగ్గర 20 ఏళ్ల పాటు చేస్తూనే, కానీ 20 ఏళ్ళు టూ లాంగ్ పీరియడ్ కదండి. అంటే ధైర్యం చేయలేకపోయారా? ధైర్యంగా ఉన్నా కాబట్టి రాలేదు. ఎందుకంటే ఒక సంస్థలో ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారు లాంటి లెజెండ్ ఎప్పుడు ఆయన మమ్మల్ని ఖాళీగా పెట్టరండి. ఎప్పుడు ఇప్పుడు ఒక వర్క్ అయిపోతుందంటే ఇంకొక ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది, ఇంకొక ప్రాజెక్ట్ రెడీగా ఉంటుంది. నాకేమైపోయిందంటే నాకు ఎప్పుడు 2-3 ప్రాజెక్టులు ఉంటాయి, ఒకటి కూడా కాదు. తర్వాత ఏంటంటే ఎప్పుడు ఒకే రకమైన వర్క్ కాదు. అటు యాడ్స్ ఉంటాయి, కమర్షియల్ యాడ్స్ ఉంటాయి, టీవీ సీరియల్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ యాడ్స్ ఉంటాయి, పార్టీల సాంగ్స్ ఉంటాయి. దానితో ఆర్కా ఏర్పడింది మాది. నేను ఎందుకు అడుగుతున్నానంటే 20 ఏళ్ళు లాంగ్ పీరియడ్ అని. ఈ మధ్య కాలంలో నేను చూసిన డైరెక్టర్స్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినప్పటికీ 4వ ఏడుకి వాళ్ళు ఓన్గా మూవీ స్టార్ట్ చేసేస్తున్నారు. 2 ఏళ్ళు కాదండి, ఫస్ట్ స్కెడ్యూల్ వస్తే సెకండ్ స్కెడ్యూల్కి అదే ప్రొడ్యూసర్కి కథ చెప్పడం, లేదంటే అదే డైరెక్టర్కి ఫిట్టింగ్ పెట్టడం, లేదంటే కొంచెం కొత్త రూట్లో వెళ్ళడం, అది జరుగుతుంది. అంటే ఒక కమిట్మెంట్ అనేది అంటే ఈ జనరేషన్ లేదని నేను అనట్లేదు. ఆ జనరేషన్ ఇప్పుడు నేను ఎలా ఉంటానండి అంటే, రెడ్డి గారితో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ఈ కమిట్మెంట్ ఇట్లా ఉంటుంది అంతే. నాకు బయటికి వెళ్ళలేను నేను. 4 రోజులు లేట్ అయింది. ఇప్పుడు ఈవెన్ గంగోత్రి కంటే ముందు ఒక 1 ఇయర్ మాకు గ్యాప్ వచ్చింది. మనోయజ్ఞం ఫస్ట్ డైరెక్టర్, ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఆ 1 ఇయర్లో నాకు తమిళ ఆఫర్స్ చాలా వచ్చినప్పుడు, అంటే చెన్నైలో ఉండేది ఇండస్ట్రీ. నేను వెళ్ళలేదు, నేను డైరెక్టర్ని వదిలేసి వెళ్ళను, చూద్దాం ఎంతవరకు అయినా. దాదాపు 1 ఇయర్ అండి అలానే కూర్చొని ఇంకా ఏంట్రా బాబు 1 ఇయర్ అయ్యింది అనుకున్న టైంలో ఒకరోజు సాయంత్రం డైరెక్టర్ ఫోన్ చేశారా ఎక్కడ అంటే ఇప్పుడు ఇంటికి వచ్చాను అని. సరే వచ్చి చేయని తర్వాత బాబు గారు రేపటి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా యాడ్ స్టార్ట్ చేద్దామన్నారు. అక్కడి నుంచి కొడితే 9 ఇయర్స్ గ్యాప్ లేదు. ఈ రోజు వరకు ఏ రోజు గ్యాప్ లేదండి. ఆయన గొప్పతనం ఏంటంటే అసిస్టెంట్ ఎవరు, వాడికి వర్క్ ఏంటి, వాడి క్యాలిబర్ ఏంటి, వాడికి తగ్గట్టుగా ఎలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి, అలా ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఒక 2-3 సార్లు ఆర్కా నుంచే సినిమా ప్లాన్ చేశాము, ఆర్కా మీడియా నుంచి. పరిస్థితుల కారణంగా, డేట్స్ అవి కారణంగా ఒక 3 సార్లు క్యాన్సిల్. ఒకసారి గోపిచంద్ దాదాపు షూటింగ్ దాకా వచ్చి క్యాన్సిల్ అయింది. ఇంకోసారి ఒక లవ్ స్టోరీ ఒకటి, ఇట్లా ఇంకా కంటిన్యూస్గా మీకు వర్క్ దొరుకుతూనే ఉండడం వల్ల కూడా మీ మైండ్లో థాట్ రాకపోవడానికి ఒక కారణం ఏమో. వర్క్ ఉంది, డబ్బు ఉంది, పేరు ఉంది, రైట్. ఇంకేం కావాలి ఇక్కడికి వచ్చిన. స్క్రీన్ మారలే అంతే, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు టీవీ మీడియాలో నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అంటే టక్కున వినిపించేది పేరు నాదే. నాకు నచ్చిన ఇంకోటి రాఘవేంద్ర గారి దగ్గర ఫ్రీడమ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు. మొత్తం వర్క్ చేసి నేను చేశాను అని అక్కడ చెప్పేసి సరిపోతుంది. నా వర్క్ తప్ప ఇంకో ఆలోచన ఉండదు మాకు. కాబట్టి అంతగా ఉన్నప్పుడు పక్కకి ఎక్కడో వెళ్దాం, ఎటో తిరుగుదాం అని ఆలోచన రాదు. ఎప్పుడైతే బిగ్ స్క్రీన్ అనుకుంటున్నామో, మా రెడ్డి గారు ఒక బ్రదర్ లాగా నాకు పరిచయం అయ్యి ఇలా చేద్దామన్నా కూడా నేను అసలు దాటేసుకుంటూ వచ్చాను వద్దు 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 అని. దీని మీద రెడ్డి గారు గట్టి కూర్చొని లేదు చేయాల్సిందే అనుకున్న తర్వాత అప్పుడు నేను మా బాస్కి చెప్పి ఇలా చేయాల్సి వస్తుంది అంటే, చేయరా బాగుంటుంది కదా, నీకు కాన్ఫిడెంట్ ఉందా, కొత్త ప్రొడ్యూసర్ అంటున్నావు, పర్లేదా, మధ్యలో ఇలా చేస్తారంటే లేదు సార్, నాకు బ్రదర్ లాంటి వాడు 9-10 ఏళ్ళుగా తెలుసు అని చెప్పిన తర్వాత గో హెడ్ అని అప్పుడు వచ్చాను. ఈ రోజుకి నేను రజాకార్ డైరెక్టర్ అని ఫీల్ అవ్వడం కన్నా రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ అసిస్టెంట్గా ప్యాడ్ పట్టుకొని నిల్చోమంటే హ్యాపీగా ఫీల్ అవుతాను.